నమస్కారం ప్రజలారా, నేను ఈ వీడియోలో ముందుగానే చెప్తా ఉన్నా, ఏ ఒక్క మతాన్ని కూడా నేను కించపరిచేదానికి ఈ వీడియో చేయడం లేదు. అది హిందూ మతమైనా సరే, క్రైస్తవ మతమైనా సరే, ఎవరిని కూడా కించపరిచేదానికైతే ఈ వీడియో కాదు. కేవలం మా జగనన్న క్రైస్తవుడు అనేదానికి నిదర్శనమే ఈ వీడియో చేసేదానికి కారణం. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు ఏమని, జగన్మోహన్ రెడ్డి హిందూ కాదు క్రైస్తవుడే అని. నేను చెప్తున్నా, క్రైస్తవుడే మా అన్న. ఎట్లా ఏంది, ఇప్పటి నుంచి వీళ్ళు క్రైస్తవులుగా మారినారు, వీళ్ళ తాతగారు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ తప్పకుండా. ఇది ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, మా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది. మా అన్నను మీరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎస్, మేము డిక్లరేషన్ ఇస్తామా ఇవ్వమా అనేది పక్కన పెడితే, ముందు మేము మా మతం ఏంది, మేము క్రైస్తవులమా కాదా అనేదానికే నిదర్శనానికే నేను క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో నేను చూపిపోతున్నా. దయచేసి పూర్తిగా వీడియో చూడండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి ప్రజలారా. ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి ప్రజలారా, అంకితం నిజమైన క్రైస్తవునిగా జీవించి మరణించిన మా అందరి జీవితాలను ప్రభావితం చేస్తున్న మా తాత నాన్నగారి నాన్న వైఎస్ వెంకటరెడ్డి గారికి అంకితం. వైఎస్ వెంకటరెడ్డి 1885వ సంవత్సరం 1959 మరణం జననం అయిపోయింది. 1959వ సంవత్సరం నుంచి కూడా, అంటే అంతకుముందు ఎప్పటి నుంచి ఉన్నారో మనకు తెలియదు, ఈడ జననం మరణమే రాశారు కాబట్టి చెప్తా ఉండా. నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. ఇదేందో నిర్గమ అంట, మనకు తెలియదు కాబట్టి ప్రజలరా, ఇది వెంకటరెడ్డి తాత నుంచి మనం క్రైస్తవుగానే ఉన్నాం మనం. అదేవిధంగా ఇదో శ్రీమతి జయమ్మ జ్ఞాపకార్థ ఆలయం. ఇంకేం కావాలి మీకు ఇంతకాడికి? ఇది ఎవరిది? వైఎస్ రాజారెడ్డి గారి మనవడు. కథ జగన్మోహన్ రెడ్డి పెళ్లి పత్రిక ఇది. జగనన్న యొక్క వివాహ ఆహ్వాన పత్రిక ఇది. ఏడేమున్నది? పరిశుద్ధ వివాహ శుభమోత్సవం. మనం ఏం చేస్తాము? పసుపు నీళ్ళు చల్లుతాం. ఏదైనా మంచి చేస్తూ ఉంటే ఇంటికి కానీ ఎక్కడైనా సరే ముందు పసుపుతో పచ్చంగా ఉండాలని చెప్పేటువంటి ఒక దీంట్లో మనం ముందు పసుపుతో మొదలు పెడతాం. వీళ్ళు పరిశుద్ధంతో మొదలు పెడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇది పెళ్లి పత్రిక. మనమేం తయారు చేసేది కాదు. ఇవన్నీ కూడా ఈ గతం నుంచి ఉండేటి ఈ వాస్తవాలు, నిజాలు. మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీరు తెలియజేయండి ప్రజలారా. ఇకపోతే ఎడుగూరు సందింటి వెంకటరెడ్డి అను మా తాతగారు దాదాపు 93 సంవత్సరాల కిందట క్రీస్తు శకం 1925లో 40 సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించాడు. అంతకు మునుపు ఆయన విగ్రహారాధికునిగా నిష్ఠతో పూజలు చేస్తూనే రాజకీయాల్లో ముఠా నాయకుడిగా ఉన్నాడు. అదిగడే మంచి నాయకుడు కాదు, ముఠా నాయకుడు. అమ్మ, రాజకీయాల్లో ముఠా నాయకుడిగా ఉన్నాడు. జీవితంలో శాంతి సమాధానాలు లేక జీవిస్తున్న ఆయన జీవితాన్ని పులివెందులలోని కొందరు క్రైస్తవులు ప్రభావితం చేశారు. ఇది కథ. 1925లోనే 40 సంవత్సరాల వయసులోనే ముఠా నాయకుడిగా ఉన్నాడు వెంకటరెడ్డి తాత. ఇది కథ కరకాడి. ఓకే, ఇంకా చూద్దాం. మా అమ్మ వైఎస్ జయమ్మ గారు పుట్టగానే తండ్రిని పోగొట్టుకొని తల్లితో పాటు మేనమామైన వెంకటరెడ్డి గారి యొద్దనే పెరిగినందున ఆమె మంచి క్రైస్తవురాలిగా పెరిగిందంట. ఆమె 6 సంతానాన్ని క్రైస్తవుల విలువలతో పెంచుట ద్వారా ఆమె 2వ కుమారుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో మంచి సహాయాలు చేశాడు. ఓకే, బాగానే ఉన్నది కథ. ఇది ఏంటంటే పరిస్థితి. ఇప్పుడు ఇది ఒకటి అయిపోయిందా? ఇంకా చెప్తా. ఇంకా ఉన్నాడు ఇంకొక పెద్ద మనిషి మాట్లాడతాడు, విందాం. అది కూడా ఈయన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు, విందాం. 40 రోజుల తర్వాత కంపల్సరీగా తప్పకుండా మనకి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలి నాకు కోరిక. ఏమండి మళ్ళా 140 రోజులు ఉంది. ఈ 140 రోజుల తర్వాత మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడో తేలిపోయే రోజు. 140 రోజుల తర్వాత కంపల్సరీగా తప్పకుండా మనకి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలి నాకు కోరిక. ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనేదే
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కోరికంట. ఇది కథ మెహర్బానీ. ఈ విధంగా ఉంటే మనం తిరుమలకు ఏ విధంగా పోతామో ఏంది కథ? మన తాత వెంకటరెడ్డి తాత ఎప్పుటా నుంచి ఉన్నాడు? 40 సంవత్సరాల ప్రాయం నుంచే 1925 సంవత్సరం నుంచే మనం క్రైస్తవులుగా ఉన్నాము. 40 సంవత్సరాల నుంచి 40 ఎన్నేళ్ళు అయిందో లెక్కేయండి. వెంకటరెడ్డి తాతగారిది 40 సంవత్సరాల వయసులోనే మనం ఉన్నాము. దాదాపు 93 సంవత్సరాల కిందట బా ఏంది కథ ఇది? ఈ విధంగా ఉండేటువంటి మనం వెంకటరెడ్డి తాతకాడి నుంచి వచ్చితే నీ పెళ్లి పత్రికలోనూ కూడా పరిశుద్ధమైనటువంటి అని చెప్పి రాసినటువంటి మా జగనన్న ఈరోజు తిరుమలకు డిక్లరేషన్ ఇవ్వకుండా పోడా అని మీరు రకరకాలుగా రాసుకుంటారు. ఎస్, మేము క్రైస్తవులమే. ఇదో మీకు సాక్ష్యాధారాలు చూపించినా కదా, వెంకటరెడ్డి తాతకాడి నుంచి ఉన్నాయి కదా, కథ ఏంది, కార్ఖానీ ఏంది అనేది. మరి ఈరోజు హిందూ దేవాలయాల మీద ఏ విధంగా దాడులు జరిగినాయి గతంలో 2019 నుంచి 2024 వరకు దేనికి జగనన్న మాట్లాడలేదు అంటే ఏ విధంగా మాట్లాడతాడు? మేము క్రైస్తవులం కదా, మాకేమి తెలుసు. ఇప్పుడు తిరుమలలో పందుకోవుని కలిపినారు అంటే పందుకోవుని కలిపినారు, ఏం కలిపినారు? మేము మా మతానికి సంబంధించినటువంటి మేము పందులు తింటాం అంటే రాజారెడ్డి గారు పందులు మేపినారు, వెంకటరెడ్డి గారు కూడా పందులు మేపినారు గతంలో. ఆ పందులు బుద్ధులు ఆడిపోతాయని చెప్పి కూడా రాష్ట్రంలో ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. నేను ఎప్పుడో చాలా రోజుల కిందటే నేను వీళ్ళందరూ పందులు మేపుకునే వాళ్ళు, థామస్ కుక్కు, జాన్సన్ కుక్కు, ఇటువంటి కుక్కులందరూ ఉన్నారు, ఈ విధంగా చేసినారని చెప్పి నేను గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది. ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ కూడా అన్నకు డ్యామేజ్ జరుగుతూ ఉంటే తప్పకుండా సీమరాజు అనేవాడు ముందాడు ఉంటాడని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అతి త్వరలో మన జగనన్న కూడా తిరుమలకు చేరుకోపోతా ఉన్నాడు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి డిక్లరేషన్ ద్వారా పోతాడా, లేకంటే ఏమన్నా ఆడ అల్లల్లో ఏమన్నా సృష్టించేదానికి ఏమైనా పోతాడా, ఏమన్నా హై డ్రామా నడవడం ఉన్నది, అది కూడా మీరు ఒకసారి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి అని చెప్పి కోరుకుంటూ నమస్కారం.